ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, అందరు ఏమనుకుంటారంటే ఫాస్ట్ గ్రోత్ అవ్వాలి, ఫాస్ట్ సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అయితే నేను ఈ రోజు ఏం చేస్తున్నాను, ఒక సీక్రెట్ మీకు రివీల్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే, క్లాస్ లోనే చెప్తారేమో సీక్రెట్స్. కొన్ని సీక్రెట్స్ ని క్లాస్ లో చెప్తాను, కొన్ని సీక్రెట్స్ మాత్రం ఇక్కడ కూడా కొన్ని రివీల్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటి అంటే 5x55 టెక్నిక్ అండి. ఏంటండి 5x55 టెక్నిక్ అంటే, ఈ టెక్నిక్ ఏంటంటే 5 days చేయాలండి. ఏంటండి 5 days చేయాలి, 55 times రాయాలి మేడం. ఏంటండి 55 times ప్రతిరోజు 50. మీ ఇష్టం, ఏ రోజులో ఆ రోజులో ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉండొచ్చండి. కొంతమందికి కొన్ని టైమ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు బ్రహ్మముహూర్తం మంచిగా అనిపిస్తుంది, నేను ఆ టైంలో చేస్తుంటా. కొంతమందికి రాత్రి పడుకునే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు, అప్పుడు రాయమంటారు. కొంతమందికి ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆ టైంలో రాస్తారు. మీ ఇష్టం, రోజులో ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో ఆ ప్రశాంతమైన సమయాన్ని మీరు ఎంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే 55 times ఏదైనా ఒక అఫర్మేషన్ ఎంచుకోండి. అయితే కొంతమందికి 5 రోజుల్లో రిజల్ట్స్ రావాలని కోరుకుంటారు. ఓకే, కొంతమంది మనీ అర్జెన్సీగా రావాలని కోరుకుంటారు. అయితే ఎప్పుడైతే మనకి రావాలని కోరుకుంటామో దాన్ని రాయాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ వచ్చినట్టుగా, మీరు పొందినట్టుగా, ఇప్పుడే మీరు అది కలిగి ఉన్నట్టుగా మీరు రాయాలి. చాలా మంది ఏంటంటే అఫర్మేషన్స్ లో నాకు కావాలి కావాలి అని రాస్తారు మేడం. చాలా వరకు మిస్టేక్. ఎందుకంటే కావాలి కావాలి అంటే చూడండి, మన దగ్గర లేని దాని గురించే కదా ఆరాట పడుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యాంగ్జైటీ గురైన వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. కొంతమంది ఏంటంటే రాస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఏంటంటే నా దగ్గర లేదు అనే భావన ఉంటుంది. అలా ఉన్నారు. నియమాలు ఏంటంటే, రాసేటప్పుడు అఫర్మేషన్ రాయడం ఇంపార్టెంట్ కాదండి. అఫర్మేషన్ రాసేటప్పుడు మనలో భావాలు ఎలాంటి కలుగుతున్నాం, మనం చాలా ఎనర్జెటిక్ గా ఉన్నామా లేదా, హ్యాపీగా ఉన్నామా లేదా, అలాంటి సిచ్యువేషన్ చూసుకొని మీ ఇష్టం, ఆ డేలో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ప్రశాంతంగా ఉంటారో ఎంచుకోండి. 55 times. సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ మీకు 2 lakhs కావాలి లేదా 5 lakhs కావాలి, మీ ఇష్టం. సో నా పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ ఇంత అయినందుకు, ఆల్రెడీ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అది మీరు ఎప్పుడైతే నమ్ముతుంటారో అప్పుడు రియాలిటీకి వస్తుంది. ఎన్నిసార్లు రాయాలి మేడం? 55 times. ఏదైనా ఒక అఫర్మేషన్ ఒకదాన్ని ఎంచుకోండి, 5 days ఎంచుకోండి. బాగా మీరు చూడండి, ఎందుకు థాట్స్ ఒక పవర్ తక్కువ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే థాట్ పై ఫోకస్ పెట్టారండి. అంటే వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, పరధ్యానంలో ఉంటారు. అలా కాకుండా ఒకే థాట్ పైన ఒకటేసారి మళ్ళీ చూడండి, ఒకసారి 55 times మధ్యలో లేవకూడదు. 55 సార్లు రాయడానికి ఎంత సమయం పడుతుందో ముందుగా డిసైడ్ చేసుకుని అక్కడ కూర్చోండి. పర్ఫెక్ట్గా దానిపైన ఫోన్స్ సైలెంట్లో పెట్టండి, డిస్ట్రాక్ట్ కావద్దు. అలా కనుక చేయగలిగితే 55 సార్లు, ఎల్లో కలర్ పేపర్ అయితే ఇంకా కాంబినేషన్ బాగుంటుంది. రెడ్ పెన్ తో ఎల్లో కలర్ ఎక్కువ చెప్తుంటారు. సో ఎందుకంటే పసుపు అనేది శుభానికి సంకేతం అండి. స్పిరిచువల్ మీరు చూడండి, పసుపు కుంకుమ అంటారు. పసుపు అనేది శుభానికి సంకేతం. ఎప్పుడైతే పసుపు పైన రెడ్ కలర్ పెట్టినప్పుడు కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది, ఐలో ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంటుంది. అది ఆల్రెడీ నా దగ్గరికి ఒక ముద్ర రూపంలో లోపలికి ప్రవేశిస్తుంటే స్ట్రాంగ్ ప్రింటింగ్ పడుతుంటుంది. సో అందుకోసం నేను ఏం చేయాలంటే 5x55 మీకు ఏది కావాలని కోరుకోండి, బట్ ఆల్రెడీ అది ఇప్పుడే పొందారు. నాకు మంచి గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ మోర్ దెన్ ఇంత దాంతో శాలరీతో వచ్చినందుకు, పర్ మంత్ ఆర్ పర్ యానంతో వచ్చి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.